హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడాలా ఛానల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం SCCL సింగరేణికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇంగ్లీష్లో పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అంటే ఆర్టికల్స్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. 100% కాన్ఫిడెంట్ ఉన్న ఏరియాలోనే మిస్టేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం, ఐ నీడ్ టు గో టు బ్యాంక్, ఐ నీడ్ టు గో టు ది బ్యాంకా, ఐ నీడ్ టు గో టు ఏ బ్యాంకా అన్నది చాలా కన్ఫ్యూజింగ్ థింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూద్దాం, స్కిప్ చేయకండి. 250 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐ నీడ్ టు గో టు ఏ బ్యాంక్ అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఐ ఆమ్ రీడింగ్ ఇంట్రెస్టింగ్ బుక్. అంటే ఐ ఆమ్ రీడింగ్ ఇంట్రెస్టింగ్ బుక్ అంటే ఓవెల్స్ వచ్చినప్పుడు యాన్ వస్తుందండి, AEIOU. అంటే ఐ ఆమ్ రీడింగ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐ విజిటెడ్ ఈఫిల్ టవర్. ఇంతకుముందు చెప్పాను ఓవెల్స్ వచ్చినప్పుడు యాన్ వస్తుంది అని చెప్పేసి, మరోసారి చూద్దామండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఐ విజిటెడ్ ఈఫిల్ టవర్ అంటే ఏదైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా 100% అనుకున్నది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో దానికి సంబంధించింది మనకు తెలియాలి, అది ఎక్కడ ఏంటి యూజ్ చేయాలి అన్నది. ఏ అండ్ ది నో ఆర్టికల్ అన్నది. సో ఐ విజిటెడ్ ది ఈఫిల్ టవర్ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, షీ లైక్స్ టు ప్లే టెన్నిస్. అంటే షీ లైక్స్ టు ప్లే ఏ టెన్నిసా, షీ లైక్స్ టు ప్లే ది టెన్నిసా? ఒకసారి చూద్దాం, ఏ అంటే తప్పు, ది అంటే తప్పు. సో ఇలాంటి టైంలో నో ఆర్టికల్ అన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. షీ లైక్స్ టు ప్లే టెన్నిస్ అన్నది కరెక్ట్, అక్కడ ఏ ఆర్టికల్ అనేది రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ హర్డ్ స్ట్రేంజ్ నాయిస్. అంటే ఐ హర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ నీడ్ టు బై, ఓవెల్స్ వచ్చినప్పుడు ఐ నీడ్ టు బై యాన్ అంబరిల్లా. సో నెక్స్ట్ క్వశ్చన్, దే వెంట్ టు, దేనికంటే దే వెంట్ టు సినిమా అంటే ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను, దే వెంట్ టు ది సినిమా ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. హీ గోస్ టు ఏ స్కూలా, హీ గోస్ టు ది స్కూలా? తప్పండి, ఇక్కడ నో ఆర్టికల్. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, అక్కడ ఎలాంటి ఆర్టికల్ అనేది మనకి ఉండదు. సో నెక్స్ట్ వన్, షీ బాట్ కార్ లాస్ట్ వీక్. షీ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం క్విక్గా. హీ ఈజ్ ఆనెస్ట్ మ్యాన్ అంటే హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th క్వశ్చన్, ఐ ఆమ్ గోయింగ్ టు సూపర్ మార్కెట్. ఎక్కడికండి పోతున్నాడు? సూపర్ మార్కెట్కి. అంటే ఏంది? ఐఎమ్ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్. సో నెక్స్ట్ క్వశ్చన్, షీ లవ్స్ లిజనింగ్ టు మ్యూజిక్. షీ లవ్స్ లిజనింగ్ టు ది మ్యూజిక్. కరెక్టా అండి? టు ది అంటే రాంగ్. షీ లవ్స్ టు ఏ మ్యూజిక్, రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షీ లవ్స్ లిజనింగ్ టు మ్యూజిక్ అనేది కరెక్ట్ ఆన్సర్. అక్కడ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, నో ఆర్టికల్. సో నో ఆర్టికల్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి. హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీ, మనకు తెలిసిన క్వశ్చనే. ఇట్ వాస్, ఓవెల్స్ వచ్చాయి, AEIOU. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వన్, ఐ సా ది సన్ రైజ్ దిస్ మార్నింగ్. ది. సో నెక్స్ట్ వన్, హీ ఎంజాయ్స్ ప్లేయింగ్. చెప్పండి, హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ ఏ సాకర్ ఆన్ వీకెండ్సా? ఒకసారి చూద్దాం. సాకర్ ఆన్ వీకెండ్స్ అండి? లేదు, దీనికి ఏంటంటే నో ఆర్టికల్. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ సాకర్ ఆన్ వీకెండ్స్, దట్స్ ఇట్. ఏముండవు ఆర్టికల్స్ అనేది. సో నెక్స్ట్ వన్, షీ టుక్ ట్యాక్సీ టు ద ఎయిర్పోర్ట్. షీ టుక్ ఏ ట్యాక్సీ టు ద ఎయిర్పోర్ట్. షీ ఈజ్ యాన్ ఆర్టిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే మనకు తెలుస్తుంది. హీ ఈజ్ గోయింగ్ టు ది డాక్టర్ లేటర్ టుడే. నెక్స్ట్ వీఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ టుడే. సో దీని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వీఆర్ స్టడీయింగ్ ది క్లాస్, ది ఇంగ్లీష్ ఇన్ క్లాస్ టుడే అండి. ఒకసారి చూద్దాం, తప్పు. వీఆర్ స్టడీయింగ్ ఏ క్లాస్ ఇన్ టుడే, తప్పు. వీఆర్ స్టడీయింగ్ యాన్ క్లాసా, తప్పు. వీఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ టుడే. నెక్స్ట్ వన్, ఐ సా ది మూవీ లాస్ట్ నైట్ అండి. ఒకసారి చూద్దామా, 50-50 యూస్ చేసుకుందాం. ది అన్నది పోయింది. ఐ సా ఏ మూవీ లాస్ట్ నైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, షీ ఈజ్ యాన్ ఇంజనీర్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మిస్టేక్ చేయకండి. We went to the beach
లాస్ట్ వీకెండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హీ స్పీక్స్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. ఫ్రెంచ్ హీ స్పీక్స్ ఏఐఓయు కాకపోతే ఏం రావాలి? ఏ వస్తుందండి? ఒకసారి చూద్దాం. హీ స్పీక్స్ ఏ ఫ్రెంచ్. ఒకసారి 50-50 ఆప్షన్స్ పోదాం. హీ స్పీక్స్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. సో నెక్స్ట్ వన్, షీ బాట్ ఏ కేక్ టు ద పార్టీ. సో నెక్స్ట్ టోటల్ 250 క్వశ్చన్స్ అని చెప్పాను కదండి. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.